నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు అంటే అది ఇప్పుడు కనబడట్లేదు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు. దీని వాక్యానుసారంగా మీరు వివరణ ఇవ్వగలరా? సామెతల గ్రంథము 11:31 నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. నీతిమంతులు అంటే దేవుని నిమిత్తము ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని చెప్తున్నటువంటి వాక్యము నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారని సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే మనం అది విశ్వసించాలి. ఏదైనా తోటలో జరిగిందేంటి? దేవుడు ఆ పండు తింటే చస్తారు అని చెబితే ఆ అపవాది మీరు చావనే చావరు అంది. అపవాది మాట నమ్మారు. దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, అబద్ధధనాన్ని వదిలి నీతిగా బ్రతికితే, నీతి మార్గంలో వచ్చిన యేసుక్రీస్తు వారు తన కలిగిన సంపదను వదిలి మనం రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు నీతి మార్గంలో వస్తే అదే నీతి మార్గాన్ని మనకు చూపించాడు. ఆ నీతి మార్గంలో మనం నడిచినట్లయితే భూమి మీద ప్రతిఫలం పొందుతామని చెప్తున్నారు. అది ఎప్పుడు? ఆయన రాకడలో జరుగుతుందని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:7 మనకు చెప్పబడుతుంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పుయు, మహిమయు, ఘనతయు అప్పుడు కలుగుతాయని. మీరు ఇప్పుడు చూడక నమ్ముతున్నారు, తర్వాత మీరు చూస్తారు అని బైబిల్ చెప్పేది. మనం ఇప్పుడు ఏమి చూడము, తర్వాత చూస్తాము. అలాగే అపవాది ఏదైతే చెప్పిందో ఏదైనా తోటలో మీరు చావరు అంది, అది మరణం వచ్చింది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు మీరు నన్ను నమ్మి విశ్వసించి నేను వదలమన్నటువంటి అబద్ధదానాన్ని వదిలి నన్ను నమ్మినట్లయితే మీరు అది చూస్తారు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వసించిన వాడే నిజమైన క్రైస్తవుడు. బైబిల్ యొక్క సారము ఇదే. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. నీతిమంతులు ప్రతిఫలం పొందుతారు.